కొంచెం అట్లా ఉండదు. ఇప్పుడు బుజ్జిగాడి తర్వాత అలాంటి కామెడీ చేయలేదు, మారుతి సినిమాలో ఆ కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? బరాబర్ చేయొచ్చు అన్న. ఎందుకంటే ఆయన ఒక డైలాగ్ తోటి చెప్పిండు కదా, లాస్ట్లో లైట్ ఆరిపోయినప్పుడు అదే తాత కొరికేసి ఉంటుందా అని అంటారు చూడు, ఆ డైలాగ్ తోటే చెప్పొచ్చు బుజ్జిగాడు మళ్ళీ రిపీట్ అని చెప్పేసి. ఇలాంటి మూవీస్ని మనం ఎంకరేజ్ చేసి, ఇంకొకటి ట్రోలర్స్ ఉంటారు కొంతమంది, ఒక హీరోకు ఫ్యాన్స్గా ఉండండి తప్పులేదు, కానీ ఒక హీరో కోసం ఇంకొక హీరోని తిట్టడం కానీ వాళ్ళ మీద మట్టి వేయడం కానీ చాలా తప్పు. సినిమాలో విఎఫ్ఎక్స్లు ఎలా ఉన్నాయి? విఎఫ్ఎక్స్లు అయితే కిరాక్ ఉన్నాయి. అది నేను అంతగానే ఎక్స్పెక్ట్ చేయలే, ఏదో లవ్ స్టోరీ ఉండొచ్చు, ఏదో ఉంటుంది కామెడీ ఎంటర్టైనర్ అనుకున్నా, కానీ మరీ ఒక బాహుబలి రేంజ్లో చూపించారు చూడు. నాకు స్టార్టింగ్ మూమెంట్లో అది కిరాక్ నచ్చింది. విఎఫ్ఎక్స్ కానీ ఏదైనా చాలా జాగ్రత్తగా చాలా మంచిగా తీసారు. ఈ సినిమా కొన్ని రికార్డులు కూడా క్రియేట్ చేస్తుందని అనుకుంటున్నాను. సినిమాలో ప్రభాస్ వరకు ముగ్గురు అమ్మాయిలతో చేయలేదు, అలాంటిది ముగ్గురు అమ్మాయిలతో చేస్తాడు. ఎలాంటి సీన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాడు? ఆ ముగ్గురు ఏంటి, ఒక 5 మంది అమ్మాయిలు వచ్చినా కూడా అలవోకగా చేస్తాడు. అన్నతోటి పెట్టుకుంటే ఆ మాత్రం ఉంటది. అంతకంటే ఎక్కువ అనుకుంటున్నాను బరాబర్. ఎందుకంటే అన్న వేరు, ఆయన వేరు. ఆయన మన్మధుడు, ఈయననేమో డార్లింగ్, ప్రతి ఒక్కరికి డార్లింగ్. అందుకే డార్లింగ్ ని అమ్మాయిలైనా ఆంటీలైనా ఎవరైనా సరే లైక్ చేయాల్సింది, లైక్ చేస్తాను. సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? చాలా బాగుందన్న. తమనన్న మ్యూజిక్ అనేది చాలా మన తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇండియాకు కూడా అర్థమైపోయింది. కొట్కంగ్ మొదలు పెడితే ఒక రాళ్ళు, పెద్ద గుండ్రాళ్ళు తీసుకొని ఇట్లా గుద్దితే కూడా సౌండ్ ఎట్లా వస్తుందో అట్లా సౌండ్ తెప్పించే వ్యక్తి మన తమనన్న. తమనన్న మ్యూజిక్ మాత్రం నాకు చాలా ఇష్టం. అఖండ 2 సినిమాలలో ఎట్లున్నది, గుద్దితేనంటే బాక్సులు బదలైతాయి అట్లా ఉంటుంది. ఓకే, సినిమా డే 1 ఎంత కలెక్ట్ చేయాలి? డే 1 అంటే ఇప్పుడు అన్న ఒకటి, ఇప్పుడు సీజన్ మారింది. ఒక ఫస్ట్ డే కలెక్షన్ 400 కోట్లు బరాబర్ తెస్తుంది అని అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఈ సినిమాకి ఏదైనా పోటీగా వస్తే సినిమా ఏమవుద్ది అంటారు? ఏదైనా రావచ్చా? ఇక పతనమే. ప్రభాసానికి పోటీ అంటూ ఎవరు రారు, కానీ వచ్చిర్రే అంటే ఆ సినిమా అంతే. ఫైనల్గా ఒక్క ముక్కలో మేము ముందుగా వచ్చిన కల్కి సినిమా కంటే ముందు వచ్చిన అన్ని ఫ్లాప్లే కదా. అన్ని ఫ్లాప్లు ఏమున్నాయి? ఒక ఫ్లాప్లో అసలు ఏ సినిమా ఫ్లాప్ అయింది? ఆ సినిమా వల్ల ఏ ప్రొడ్యూసర్ లాస్ అయ్యిందో చెప్పండి. ఆయన సినిమా ఏదైనా సరే ఫెయిల్ అయినా కూడా 700-800 కోట్ల వరకు వచ్చి ఆగిపోయింది తప్ప ఆయన వల్ల ఒకరు లాస్ అయిన వాళ్ళు లేరు, ఒక నిర్మాత కూడా లాస్ కాదు. పోయినా కానీ పెట్టుబడి వచ్చిందా లేదా? పెట్టుబడి వచ్చింది. కావాలిస్తే చూసుకోండి మీరు, డే 1, 2 లోనే వచ్చేస్తాయి అన్న పెట్టుబడి. నువ్వు తీసుకొని వచ్చి నువ్వు నెట్లో కొట్టు, వాళ్ళకి వచ్చిందా లేదా తెలుస్తుంది. పెట్టుబడి వచ్చింది. డిస్ట్రిబ్యూటర్ లాస్ అయిపోయారు కదా రాజేసాబ్ వల్ల. ప్రొడ్యూసర్ లోకేష్ సేఫ్ చేయాలి. డిస్ట్రిబ్యూటర్ రాజేసాబ్ ఇంకా అని ఎట్లా అనుకుంటారు మీరు? డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు చెప్పలేదు అట్లా. సినిమాకి వేరే ఛాన్స్ ఇచ్చాడు. ఒక హీరోకు ఫ్యాన్ ఉన్నప్పుడు ఒక హీరో గురించి బ్యాడ్ చెప్పడం తప్పు. కొంతమంది ఏమనుకుంటా అంటే సిమిలర్ గా ఉన్నాయి ఈ రెండు సినిమాల పేర్లు కూడా. అది రాజేశ్యామ్, ఇది రాజేసాబ్, రెండు కొంచెం సిమిలర్ గా ఉన్నాయి. ఇది కూడా ఫ్లాప్ అయితే అని అంటున్నారు. ఇప్పుడు ఎట్లా చేస్తారు? సినిమా రిలీజ్ ఆపుదామంటావా? రిలీజ్ అవ్వడం కాదు, లేదు. ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా ఉన్నది, అది రిలీజ్ అన్నారు, మధ్యలో ఇప్పుడు ఆగిపోయింది మళ్ళీ. అంటే ఇప్పుడు అదని రిలీజ్ చేయరా అని అనుకుంటావా? అయితే రిలీజ్ అవుతుంది. ఇది రిలీజ్ అవుతుంది. ఇది డిసెంబర్ వరకు టైం ఉంది కదా దీనికి, నో ప్రాబ్లం. అంటే నేనేమన్నా అంటే అందరు ఈ టీజర్ చూసిన వాళ్ళంతా ఏమంటున్నారంటే ఇది రాజేశ్యామ్ కూడా రాజేశ్యామ్ సిమిలర్ గా ఉన్నాయి. సిమిలర్ అంటే మామూలుగా టైటిల్ పరంగా సిమిలర్ గా ఉన్నాయి. ఇది కూడా ఫ్లాప్ అయితే దాంట్లాగే ఫ్లాప్ అయితే. ఎవడు అన్న తీసుకురా, నాకు అన్న తీసుకొచ్చి చూపి, లేకపోతే అన్నట్టుంటే ఒక వీడియో చూపియండి. ప్రభాస్ గురించి ఒక బ్యాడ్ కామెంట్ వస్తే చూపి. నిన్నే కన్నప్పది కూడా రిలీజ్ అయింది కదా, అందులో ప్రభాస్ యాక్టింగ్ ఎలా అనిపించింది? చాలా సూపర్ అనిపించింది అన్న. ఎట్లా అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ లుక్లో వస్తాడు, ఆ రేంజ్లో ఉంటాడు అని చెప్పేసి. ఒక శివుని ముందు నందిలాగా అనిపించింది. శివుడు ఇప్పుడు ఆలయంలో శివుడు ఉంటాడు కదా గుళ్ళ, శివలింగం ముందల నంది ఎట్లా ఉంటారో అట్లా అనిపించింది. ఇప్పుడు కన్నప్ప సినిమాలో మంచు విష్ణుని ప్రభాస్ డామినేట్